నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పలు సంస్థల ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో గాంధీ పొట్టి శ్రీరాములు విగ్రహాల ఆవిష్కరణ. తండ్రి సన్నిధి వృద్ధుల ఆశ్రమంలో న్యాయ విజ్ఞాన సదస్సు. వృద్ధుల సంరక్షణ చట్టాలపై అవగాహన కల్పించిన న్యాయవాదులు. మార్కండేయ నగర్ కోదండ రామాలయంలో ప్రాయశ్చిత్త దీక్ష. ప్రత్యేక పూజలు జరిపిన జనసేన పార్టీ నాయకులు. SSIIT విద్యా సంస్థలు కరెస్పాండెంట్ అండ్ డైరెక్టర్ కొత్తపల్లి శ్రీనివాసరావు వితరణ. విజయవాడ వరద బాధితులకు ₹1,00,000 విరాళం అందజేత. పట్టణంలోని తండ్రి సన్నిధి వృద్ధుల ఆశ్రమం వద్ద మంగళవారం సాయంత్రం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వృద్ధుల సంరక్షణ చట్టం గురించి న్యాయవాదులు మాట్లాడారు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రేవాధికార సంస్థ సభ్యులు సీనియర్ న్యాయవాది పోతుల వెంకట్ మాట్లాడుతూ వృద్ధులను కాపాడుకోవడం సామాజిక బాధ్యతన్నారు. వారికి చట్టపరంగా అనేక హక్కులు ఉన్నాయన్నారు. తల్లిదండ్రులను పట్టించుకొని వారిపై కఠిన చర్యలు తీసుకునే పరిస్థితి చట్టపరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ప్రసాద్, మాదాసు భానుప్రసాద్, తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ప్రతినిధులు, కోర్టు సిబ్బంది ఉన్నారు. బిడ్డలు మనకు అయిన తర్వాత వాళ్ళు మళ్ళాగా వాళ్ళ తల్లిదండ్రులు అయిన తర్వాత కానీ వాళ్ళకి ఆ పెయిన్ అనేది తెలియదు. ఆ పెయిన్ అనేది తెలియాలంటే ఆటోమేటిక్గా బిడ్డల మనం కూడా ఒక ప్రైవసీ అనేది వాళ్ళకి ఏర్పాటు చేయాలి. అంటే మనం ఇంటర్ఫీరెన్స్ ఎప్పుడైతే అవుతామో బిడ్డల విషయంలో ఆటోమేటిక్గా వాళ్ళకి ప్రైవసీ అనేది ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఉన్నటువంటి సోషల్ మీడియా యాక్టివిటీస్లో యొక్క ఆడపిల్లలు వాళ్ళు ప్రైవసీ ఎక్కువగా కోరుకుంటున్నారు. ఈ ప్రైవసీ ఎక్కువగా కోరుకోవటం వల్ల ఈ యొక్క అబ్బాయి తల్లిదండ్రులు మా లైఫ్లో వీళ్ళు ఇంటర్ఫీర్ అయ్యింది, వాళ్ళు లేకుండా ఉంటేనే మాకు మంచిది, ఓల్డ్ పీస్ అనే ఒక ధోరణితోటి ప్రవర్తిస్తున్నారు. ఈ యొక్క క్రమంలో అసలు వాళ్ళే లేకపోతే వీళ్ళు లేరని చెప్పేటువంటి భావన ఎప్పుడో వస్తుందంటే వీళ్ళు బిడ్డలు కానీ వీళ్ళు బిడ్డలు ప్రయోజకులైతే అప్పుడు వీళ్ళు నిరాదరణకు గురైతే అప్పుడు తెలుస్తుంది ఆ పెయిన్ అనేది. అట్లా ఉంటుందన్నమాట. అందువల్ల ఈ వయోవృద్ధుల సంరక్షణ చట్టం దాని ప్రకారం ఈ 2007లో ఇంప్లిమెంట్ జరిగింది. దీనికి మెయింటెనెన్స్ ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంది. అట్లానే వాళ్ళు పోగొట్టుకున్న ఆస్తులను కూడా రాబట్టుకోవడానికి ఆస్కారం ఉంది. అందువల్ల ఈ యొక్క అవకాశాన్ని మాకు ఇచ్చి అట్లానే ఈ తండ్రి సన్నిధిలో మీ అందరితోటి మాకు పరిచయం ఏర్పాటు చేసినటువంటి తండ్రి సన్నిధి సెక్రటరీ గారికి స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో బుధవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఇటీవల మృతి చెందిన శాసనసభ్యులు పుల్లారావు మాతృమూర్తి, ప్రతిపాటి చిన్న నారాయణమ్మ జ్ఞాపకార్థంగా శిబిరాన్ని నిర్వహించినట్టు కళ్యాణ మండప అధ్యక్ష కార్యదర్శులు చేపూరి కృష్ణమూర్తి, అరవపల్లి సురేష్ కుమార్ తెలిపారు. ఈ శిబిరాన్ని మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ఆర్యవైశ్య కళ్యాణ మండపం సిబ్బంది పాల్గొన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా చిలకలూరిపేట పట్టణంలోని 32వ వార్డు మార్కండేయ నగర్ నందుగల కోదండ రామాలయం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక జనసేన పార్టీ సమన్వయకర్త తోట రాజా రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓం నమో నారాయణ మంత్ర పఠనం జరిగింది. అలాగే వీర మహిళలతో దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, వార్డు వాసులు పాల్గొన్నారు. చూడయ్యా వెనక చూడు.
ఇక్కడ ఏ ఫిల్మ్ చేసినా అయిపోయింది కదా.
శ్రీ సీతారామ లక్ష్మణ భక్తాంజనేయ స్వామికి లక్ష్మీరమణ గోవింద శ్రీరమణ గోవింద లక్ష్మీరమణ గోవింద శ్రీరమణ గోవింద రామనామ గోవింద. బయటకు చెప్తారు అప్పుడు దాగి ఉన్నాయి అప్పుడు దాగి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఆ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమం జరిగింది. ఆ పార్టీ రాష్ట్ర నాయకులు అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. తొలుత మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం గణపవరంలోని తులసీవనం వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు డి పుల్లయ్య, అన్నపరెడ్డి లక్ష్మణ్, నందిగణరాజు, గుమ్మ బాలకృష్ణ, జె రాయుడు, సాల్మన్ తో పాటు ఆర్యవైశ్య ప్రముఖులు కొప్పురావూరు నాగేశ్వరరావు పటేల్ పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, मातरम. महात्मा गांधी जी जोहार, जोहार महात्मा गांधी जी जोहार. भारत माता की जय, भारत माता की जय, जोहार महात्मा गांधी जी जोहार. ఖాళీ లేదు నోకున్నట్టు నిలబడితేనే తర్వాత పోదురు కానీ. సాదినేని చౌదరయ్య పాఠశాల ప్రాంగణంలో యోగా శిక్షణ నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర యోగా శిక్షణ కేంద్రంలో ఆధ్వర్యంలో బుధవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రిటైర్డ్ ఎక్సైజ్ సీఏ గోరంట్ల నారాయణ మాట్లాడుతూ భారత జాతి గర్వించదగ్గ గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ అన్నారు. సత్యం, అహింసతో సత్యాగ్రహాల ద్వారా ప్రపంచంలో స్వాతంత్ర్యం తెచ్చిన ఏకైక నాయకుడు గాంధీ అన్నారు. తొలుత మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు యోగా శిక్షకులు పాల్గొన్నారు. తర్వాత మళ్ళీ వాయిస్ ఏంటి ఎవరో మహానుభావుని గుర్తు చేసుకుంటూ ఆయనకి ఘనంగా ఈ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రంలో నివాళులు అర్పించడం జరిగింది. ఆయన కొన్ని విలువలు సమాజానికి నేర్పాడు. నిరాడంబరంగా ఉండి సంస్కారవంతంగా ఏ విధంగా ఉన్నారో ఆయన జాతికి నేర్పాడు. ఒక గోచితోటి ఎంతో పవర్ఫుల్ అయినటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ని గడగడలాడించాడు. అహింసావాదంతో ఎంత గొప్ప సామ్రాజ్యాన్ని అయినా కూడా పోకటి వేళ్లతోటి కట్టించి వేసినటువంటి గొప్ప నాయకుడు. తను ఎంతో గొప్ప ఉన్నత స్థితిలో ఉండి కూడా జాతి కోసం సర్వస్వం త్యాగం చేసి ఎంతో గొప్ప ఆస్తి. ఆ రోజుల్లో లండన్ పోయి బారెట్లా చదవడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎంతో పెద్ద కోటీశ్వరుడు ఉంటే కానీ అది చేయగలరు. అంత చదువు చదివి కూడా జాతి కోసం అన్నీ తన భవిష్యత్తు, తన ఆస్తులు మొత్తం వదులుకొని కూడా జాతి కోసం సర్వస్వం త్యాగం చేశాడు. ఈరోజు కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. తన కోసం, తన కుటుంబం కోసం ప్రజల ఆస్తుల్ని ఏటిని కూడా వదలకుండా దోచుకునే నాయకులను చూస్తున్నారు. ఆ రోజుల్లో వాళ్ళు కొన్ని విలువల కోసం తమ ఆస్తులు చివరికి ప్రాణం కూడా అర్పించాడు. ఇంకా అంతకంటే ఇంకా చివరి ఆ సంస్కారం ఎంత గొప్ప సంస్కారమో చూడండి. తను నమ్మిన విలువల కోసం సింపుల్ లివింగ్, హై థింకింగ్, చిన్నగా మనిషి సామాన్యంగా ఉండి సంస్కారవంతమైన ఆలోచనలు ఉండాలని చెప్పేసి జాతికి ఒక దిక్సూచిని అందించినటువంటి గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ. ఈ రోజున ఆయన జయంతి రోజున ఆయన జాతికి అందించినటువంటి విలువల కోసం మళ్ళీ మనం అందరం పునరంకితం అవుదామని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తూ ఆయనకి ఘనంగా నివాళి అర్పించాలి. జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ మహాత్మా గాంధీ. పట్టణంలోని వికాస్ ఐఐటి స్కూల్లో ఉపాధ్యాయులకు బుధవారం ఉత్తర భారతదేశానికి చెందిన నిపుణులైన అధ్యాపకులు శిక్షణ ఇచ్చారు. ఐఐటి జేఈఈ కోచింగ్ లో ప్రఖ్యాత సంస్థ అయిన ఉత్తర భారతదేశానికి చెందిన రిసోన్సాన్ నుంచి నిపుణులైన అధ్యాపకులు రావడం జరిగింది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను రసాయన శాస్త్రంలో 25 ఏళ్ల అనుభవం కలిగిన డాక్టర్ డి కిచో నిర్వహించారు. వీరు
అరిహంత్ పబ్లికేషన్స్ ద్వారా అనేక పుస్తకాలు రచించారు. అలాగే భౌతిక శాస్త్రంలో 18 సంవత్సరాల అనుభవం కలిగిన రాహుల్ గణితంలో 54 ఏళ్ల అనుభవం గల విఏపీ సార్ శిక్షణ ఇచ్చారు. వీరంతా ఎంసెట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తో పాటు అనేక టాప్ ర్యాంకులు సాధింపచేసిన నిపుణులు. ఉపాధ్యాయుల విషయ పరిజ్ఞానం, బోధన ప్రమాణాలు మెరుగుపడడానికి, తాజా బోధనా పద్ధతులపై ఉపాధ్యాయులను నవీకరించడానికి, ఐఐటి మ్యాథ్స్, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీలో ఉపాధ్యాయుల నైపుణ్యాన్ని బలోపేతం చేయడానికి ట్రైనింగ్ ఉపయోగపడుతుందని వికాస్ విద్యా సంస్థల డైరెక్టర్ దండ పవన్ కుమార్ అన్నారు. ఈ ట్రైనింగ్ ద్వారా ఉపాధ్యాయులను బలోపేతం చేసి విద్యార్థులకు మెరుగైన ఐఐటి ఫౌండేషన్ ఇవ్వటమే లక్ష్యంగా వికాస్ విద్యా సంస్థలు పనిచేస్తాయని డైరెక్టర్ తెలిపారు. It will go in which path? They'll tell. Ki beta, it will go in this way. Maybe they don't know that path is known as the projectile. Maybe they don't know, but they'll say you. You tell the name of projectile. Now, where your work starts, this is known. Now the thing is, పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో పునఃనిర్మాణం చేసిన మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాములు విగ్రహాలను మున్సిపల్ చైర్మన్ షేక్ రఫ్వానీ ఆవిష్కరించారు. మండపం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ సురేష్ కుమార్, చేపూరి కృష్ణమూర్తి మాట్లాడుతూ గతంలో 6 బయట ఉన్న విగ్రహాలకు నీడను కల్పించాలని ఈ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. చైర్మన్ రఫ్వానీ మాట్లాడుతూ మహాత్ముని జీవితం ఆదర్శమని, ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మండపం సిబ్బంది పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ అధ్యక్షురాలు అమర రమాదేవి గారు, అట్లాగే కొండవల్లిపాడు సొసైటీ మాజీ చైర్మన్ తోట బ్రహ్మస్వాములు గారు, మరి ఆ రోజు జాతిపిత మన యొక్క మహాత్మా గాంధీ గారు అహింసా మార్గంలో ఈ యొక్క భారతదేశం మన దేశం మనమే పరిపాలించుకోవాలి అనే దిశగా మరి ఆ రోజుల్లో అనేక కార్యక్రమాలు చేపట్టి 47వ సంవత్సరంలో మనకు స్వాతంత్రం తెచ్చారు. స్వాతంత్రం వచ్చింది కాబట్టే ఈరోజు మనం స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉన్నాం. ఈ విధంగా ప్రశాంత జీవితం గడుపుకోగలుగుతున్నాం. మరి అలాంటి జాతిపితకి మనమంతా నివాళులు అర్పించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ యొక్క విషయంలో నన్ను కూడా మీరందరూ ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా మరి పొట్టి శ్రీరాములు గారు వారు భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం వారి ప్రాణాన్నే త్యాగం చేశారు. మరి జాతిపిత గాంధీ గారు మరి ఈ విగ్రహాలను కూడా ఆవిష్కరించడం అనేది చాలా గొప్ప విషయం. సో మనం ఆయనకి నిజమైన నివాళి ఏంటంటే ఆయన ఏ మార్గం అయితే మనకి చూపించారో ఆ రోజు, ఇప్పుడు కూడా అదే మార్గంలో మనం నడిస్తే కనుక అప్పుడు మనం ఆయనకి నిజమైన నివాళి ఇచ్చినట్టుంటుంది. అహింసా మార్గం పిల్లలందరూ ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇందాక గురం సాంబశివరావు గారు చెప్పించారు కదా అందరి చేత, మీరు ఏమవుదాం అనుకుంటున్నారు. అది కంపల్సరీగా ఆ గోల్ అనేది ఉండాలి. ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఏర్పాటు చేసుకొని ఆ గోల్ సాధించే విధంగా మనం ఎలా ప్రయత్నం చేయాలనేది పెద్దవాళ్ళని అడిగి గైడెన్స్తో ముందుకెళ్తే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా సాధించే అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పటి నుంచే మా టైంలో 7th క్లాస్లోనే మా టీచర్ అడిగేవాళ్ళు, నువ్వేమవుదాం అనుకుంటున్నావు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరాభవన్ లో గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆరెంజ్ సెంటర్ లో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. మోడీ పాలన నుంచి దేశాన్ని రక్షించాలని, అశాంతి సృష్టిస్తున్న మోడీకి శాంతిని ప్రసాదించాలని కోరుతూ విగ్రహానికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఇన్ఛార్జ్ ఎం రాధాకృష్ణతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా
సందర్భంగా, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ప్రపంచ అహింసా దినోత్సవాన్ని కూడా పురస్కరించుకొని ఈ రోజున కార్యక్రమం చేయడం అనేటువంటిది జరిగింది. ఈ కార్యక్రమంలో మరొక ముఖ్యాంశం, గత 10 సంవత్సరాల పరిపాలనలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి దేశంలో మతాలకి మధ్య, కులాలకి మధ్య, ప్రాంతాలకి మధ్య, భాషలకి మధ్య కూడా చిచ్చు పెడుతూ దేశాన్ని అశాంతికి నిలయంగా మారుస్తున్నటువంటి పరిస్థితుల్లో మహాత్మా గాంధీ గారి జయంతిని మరి ప్రపంచ అహింసా దినోత్సవం, ప్రపంచ శాంతి వర్ధిల్లాలని కోరుతూ చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా మా ప్రియతమ నాయకురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి పిలుపు మేరకి ఈ దేశంలో శాంతి వర్ధిల్లాలని, ప్రజలంతా ఐక్యంగా ప్రేమ అభిమానాలతో కొనసాగాలని కోరుకుంటూ నరేంద్ర మోడీ గారి అప్రజాస్వామిక విధానాలని ఖండించే విధంగా మహాత్మా మోడీ గారి మనసు మార్చండి, ఈ దేశానికి మంచి పరిపాలన అందించే విధంగా చేయండి అని కోరుతూ మరి శ్రీమతి షర్మిలారెడ్డి గారి పిలుపు మేరకి మహాత్మా గాంధీ గారికి వినతిపత్రం అందిస్తున్నటువంటి జరిగింది. మహాత్మా గాంధీ గారు నరేంద్ర మోడీ గారి మనసులో ప్రవేశించి వారిలో ఉన్నటువంటి మతోన్మాదం, కులతత్వం, అరాచకత్వాన్ని పోగొట్టి వారి మనసును కూడా శాంతి నిలయంగా మారుస్తారని కోరుకుంటూ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గం ద్వారా మహాత్మా గాంధీ గారికి వినతి పత్రాన్ని అందించడం జరిగింది. పట్టణంలోని SSIIT అధినేత కొత్తపల్లి శ్రీనివాసరావు ఇటీవలి విజయవాడలో సంభవించిన వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు ₹1,00,000 విరాళం అందజేశారు. ఈ విరాళాన్ని చిలకలూరిపేట ప్రైవేటు స్కూల్స్ అధ్యక్షులు వీరస్వామికి అందజేశారు. ఈ సందర్భంగా పలువురు స్కూల్ యజమానులు, ఉపాధ్యాయులు శ్రీనివాసరావును అభినందించారు. శ్రీనివాసరావు 2004 నుంచి 2018 వరకు ఉపాధ్యాయునిగా విద్యా సంస్థలకు సేవలు అందించి 2018లో SSIIT కోచింగ్ సెంటర్ ను స్థాపించారు. ఎందరో పేద విద్యార్థుల్ని నవోదయ సైనిక్ స్కూల్లో ఉచిత విద్యకు అర్హులుగా చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ది బెస్ట్ IIT ఫౌండేషన్ స్కూల్ గా ప్రముఖుల చేత ప్రశంసలు అందుకుని చిలకలూరిపేట విద్యా స్థాయిని రాష్ట్ర స్థాయిలో అగ్రగామిగా నిలబెట్టారు. SSIIT స్కూల్లో చదివిన ప్రతి విద్యార్థి IIT JEE మెయిన్స్ అండ్ అడ్వాన్స్ లో సీట్ సాధించే విధంగా విద్యను అందిస్తున్నారు. వీరు నిరుపేద కుటుంబంలో జన్మించారు. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కదా, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కదా, ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు 1,00,000 వంపదా, చిరాక్షరాలు రాయదా. నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. డైక్మెంట్ సచివాలయం 3 వెల్ఫేర్ సెక్రటరీల విధులు నిర్వహిస్తున్న S గోవర్ధన్ రాజు పెన్షన్ పంపిణీలో భాగంగా చిర్లదిన నాగలక్ష్మి అనే మహిళకు పింఛన్ ఇచ్చేందుకు వారింటికి వెళ్లారు. ఆమె కొద్ది రోజులుగా ఆరోగ్యం బాగాలేక మంగళగిరి NRI హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్నారు. హుటాహుటిన హాస్పిటల్ కి వెళ్లి అక్కడ పింఛన్ అందించారు. దాతృత్వం చాటుకున్న S గోవర్ధన్ రాజుని కుటుంబ సభ్యులే కాక పలువురు పట్టణ వాసులు అభినందించారు.
పెదనందిపాడు మార్గంలో ఉన్న ఆర్సీఎం చర్చ్ ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం పునీత చినతేజీరమ్మ ఉత్సవం ఘనంగా జరిగింది. డప్పు వాయిద్యాలు, కోలాటాల ప్రదర్శనతో తేరు ఊరేగింపు నిర్వహించారు. చర్చ్ ఫాదర్ మరియదాసు ఆధ్వర్యంలో ఉత్సవం నిర్వహించారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాదర్ మరియదాస్ మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో దేవుని సేవించిన పునీత తెరీజమ్మ ఉత్సవాన్ని ఎన్నో సంవత్సరాలు ఇక్కడ నిర్వహిస్తున్నట్టు వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి 50 మందికి పైగా విచారణ గురువులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. ఇవి నాటి సిటీ కేబుల్ న్యూస్. నమస్తే.